2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి 2026లో ఏ విధంగా ఉండబోతుంది, ఆ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి మేషరాశి వారికి 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అండ్ వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళు అంటే చాలా సందర్భాల్లో మనం చాలా చెప్పుకున్నామండి. మేషరాశి వాళ్ళు అంటే అధిపతి ఎప్పుడు కూడా కుజుడు అవుతారండి. కుజుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ అనమాట, యాక్టివ్నెస్ అండి, తర్వాత అథ్లెటిక్ అనమాట. అంటే మేషరాశి వాళ్ళు విమెన్ అయినా మెన్ అయినా సరే వాళ్ళు చాలా యాక్టివ్గా ఏ పని చేయడానికైనా వెనకాడకుండా హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉంటారు అని చెప్పచ్చు. చాలా చలాకీగా వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క కష్టం కానీ కనబడుతూ ఉంటుందన్నమాట. ఏదైనా ఆ పని చేయాలి అనుకుంటే టక్కని చేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కనబడుతూ ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళలో ఉండేటువంటి ఆ కోపము కానీ ఆ గాంభీర్యము కానీ ఆ డామినెన్స్ బిహేవియర్ కానీ కమాండింగ్ పవర్ కానీ మాటల్లో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుందండి. వారి యొక్క శరీర తత్వం కూడా చాలా యాక్టివ్గా సంపూర్ణమైనటువంటి ఆయుష్తో వాళ్ళు ఉండేటువంటిగా కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి మంచి విద్యా అభివృద్ధి అనేటువంటి దాంతోపాటుగా కళల మీద ఆసక్తి అనేటువంటిది కూడా చాలా ఎక్కువ ఉంటుంది నాగరాజు గారు. ఏదైనా ఒక కళ మీద వీళ్ళకు ఉండేటువంటి ఆసక్తి కానీ వాళ్ళకు ఉండేటువంటి పట్టు కానీ చాలా అపారంగా ఉంటుంది, ఏదైనా సాధించాలి అనేటువంటిది కూడా. తర్వాత ఏంటి అంటే వీళ్ళకి మదర్ లవ్ అన్నమాట ఎక్కువగా. తల్లి చాటు బిడ్డలు అంటుంటారు కదండి సరదాగా. అలా ఏంటి అంటే తల్లి ప్రేమ అనేటువంటిది వీళ్ళకి చాలా ఇష్టం. వీళ్ళ తల్లిని ఎవరైనా ఒక మాట అంటే జనరల్లీ ఎవరూ తీసుకోరు, మేషరాశి వాళ్ళు అస్సలు తీసుకోలేరు. వెంటనే డిఫెండ్ చేస్తారు, లేకపోతే తల్లిని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ మదర్ అండి, ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళలో మేషరాశి వాళ్ళు టాప్లో ఉంటారు. తర్వాత ఏంటి అంటే జనరల్లీ వీళ్ళకి ఈ యొక్క ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అండి, అంటే ఎక్కువగా తలకి సంబంధించింది, హెయిర్ ఫాల్కి సంబంధించినవి, లేకపోతే ఈ జలుబులు కానీ, లేకపోతే దగ్గు కానీ, చెవి సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, నరములకి సంబంధించిన బలహీనత రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మేషరాశి వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే మీ చుట్టాలు బంధువుల్ని ఎక్కువగా నమ్మొద్దు. సో దానివల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరేంటి అంటే ఆ కోపము ఆ గాంభీర్యం కనబడుతుంది కానీ లోపల చాలా మంచివారు, అమాయకులండి. సో అందరూ నా వాళ్లే కదా అనేసుకుంటూ ఉంటారు. ఆ అతి నిజాయితీ అతి మంచితనం ఉంటూ ఉంటుంది, దానివల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో జనరల్లీ మీకు లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు హై ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అయితే లవ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అంటే మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, మీకున్నటువంటి ఫ్యాంటసీస్ విపరీతంగా వాళ్ళ మీద రుద్దడం కానీ, అంటే ఈ మాట అంటున్నాను వేరేగా అనుకోవద్దు, కానీ మీకుండేటువంటి డ్రీమ్స్ అనమాట. నాకు అలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల చిన్న చిన్న వాక్ వివాదములు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి, అనుమానాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వాహన ప్రమాదాల విషయంలో 20 సంవత్సరాల లోపు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే డీటెయిల్డ్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి. వాహన ప్రమాదాల విషయంలో 20 సంవత్సరాల లోపు జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ముందు వెనక చూడకుండా నా అనుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసేస్తారు. దానివల్ల నష్టపోయే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కనబడతాయండి. భగవత్ ఆరాధన చాలా బాగుంటుంది, ఆధ్యాత్మికతలో బాగా ముందుకు వెళ్ళగలుగుతారు, దాన ధర్మాలు అనేటువంటివి చేస్తారు, మంచి పేరు సంఘంలో తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీలో కానీ, వ్యవస్థలో కానీ, లేకపోతే ఫ్యాక్టరీలో కానీ, ఇండస్ట్రీలో కానీ నమ్మకమైనటువంటి ఉద్యోగిలాగా పనిచేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరి పక్కనైనా ఉన్నారు అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండొచ్చండి. ఎందుకంటే రాముడికి హనుమంతుడు ఎలాగనో ప్రొటెక్షన్ లేయర్ లాగా మేషరాశి వాళ్ళు ప్రొటెక్షన్ లేయర్ లాగా ఒక వ్యవస్థని కాపాడుతూ ఉంటారనమాట. ఆ రకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయండి. ఈవెన్ విదేశీ యోగాలన్నీ కూడా వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి. బట్ సమ్టైమ్స్ ఏంటి అంటే సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశాలు అతి మంచితనం వల్ల, మోసపోవడం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువగా కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎలా సార్ అంటే వీళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంట, అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో?
తప్పకుండా అండి. ఏ రాశి వారికైనా సరే నాగరాజు గారు ప్రతి సంవత్సరంలోనూ కూడా గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి కనబడతాయి, అంటే మార్పులు అనమాట. సో దీనివల్ల ప్రతి రాశి వారికి కూడా సమ్ మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళకి ఏ టైమ్స్లో ఈ యొక్క ట్రాన్సిట్స్ వల్ల కనబడుతుందో మనం చూస్తే మొట్టమొదటిగా గురువు అనేటువంటి ఆయన చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆయన దేవగురువు బృహస్పతి అనమాట, శుభకారకుడు. ఆయన ఎక్కడుంటారు వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా 3, 4, 5 స్థానాల్లో సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తారండి. జూన్ 1వ తారీఖు దాకా ఆయన 3వ స్థానంలో ఉంటే నవంబర్ 1వ తారీఖు దాకా 4వ స్థానంలోనూ, ఇక డిసెంబర్ 31 వరకు కూడా 5వ స్థానంలో ఉంటారు. అయితే వీళ్ళకి నవంబర్ 1వ తారీఖు వచ్చేంత వరకు కూడా గురు బలము అనేటువంటిది అంతగా అనుకూలించే అవకాశాలు ఉండవండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 3, 4 స్థానాల్లో గురుడు యోగించరు కాబట్టి. 9th and 12th లార్డ్ అయినటువంటి గురుడు, అంటే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల జూన్ 1వ తారీఖు లోపులో వీళ్ళకి విదేశీ యోగాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలన్నీ కూడా విపరీతంగా చేసే అవకాశం ఉంటుంది. డబ్బులన్నీ కూడా వృధా ప్రయాణాలకి కానీ వృధా ప్రయాసాలకి కానీ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జూన్ 1వ తారీఖు తర్వాత 4వ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారండి. ఏదైనా ఒక ఆస్తిని కానీ ఒక వాహనాన్ని కానీ ఒక వస్తువుని కానీ కొనుగోలు చేయడంలో డబ్బులన్నీ విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ, స్వల్పమైనటువంటి అవమానము కానీ వీళ్ళకి కనబడుతుంది అని చెప్పొచ్చండి. ఇకపోతే నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి గురువు వీళ్ళకి చాలా బాగుంటారు. మేషరాశి వాళ్ళు ఎవరైనా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారండి, ఎవరైనా సరే జనరల్లీ, ఈ సంవత్సరంలో నాకు బెస్ట్ టైం ఎప్పుడు ఉంటుంది అనండి. మీకు బెస్ట్ టైం ఎప్పుడు అంటే నవంబర్ 1వ తారీఖు తర్వాత. ఎందుకంటే గురుబలం పెరుగుతుంది కాబట్టి మీకు మనీ అనేటువంటిది ఎర్నింగ్స్ రూపంలో పెరగడం కానీ, సేవింగ్స్ రూపంలో నిలబడడం కానీ, ఉద్యోగాల్లో అభివృద్ధి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, వివాహ విషయాల్లో శుభవార్తలు కానీ, సంతానం విషయంలో శుభవార్త వినడం కానీ, వాటెవర్ అన్ని విషయాల్లోనూ కూడా మీకు రాజయోగం అండి. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత గురువు అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని ప్రసాదించినా సాడే సాతి అని పిలువబడేటువంటి ఏలినాటి శనిలో ఆల్రెడీ మీరు ఉన్నారు. మరి ఎలా సార్, అంటే ఎలాంటి 12వ స్థానంలో శని ఉంటారండి. వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా 2027లో కూడా ఉంటారు అదే స్థానంలో, బట్ 2026 మొత్తము కూడా 12వ స్థానంలో శని ఉంటారు. వ్యయభావస్థిత శని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చే అనారోగ్య సమస్యలు వీళ్ళకి ఇస్తారండి. 100% ఇస్తారు. ఈ సమయంలో కనుక మీరు వాటి కోసం జాగ్రత్త పడకపోతే సెకండ్ ఫేజ్ ఆఫ్ సాడే సాతిలో మీరు ఇంకా తీవ్రమైన ఎక్స్ట్రీమ్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తారు. హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్యం విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయండి. సాడే సాతి ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫేజ్లో డబ్బులు ఖర్చు అవుతాయి అని చాలామంది చెప్తారు. కానీ ఎందుకు, ఎలా ఖర్చు అవుతాయి? డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన డబ్బు నిలబడదండి, ఏదో ఒక ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో పాటుగా అనుమానాలు, అవమానాలు రిలేషన్షిప్లో కనబడుతూ ఉంటాయి ఎప్పుడూ లేని విధంగా. ఎవరో ఒకరు పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల ఒక మోసానికి గురవ్వడం కానీ, ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయండి. ఈ సంవత్సరం మొత్తము కూడా రాహు అనేటువంటి ఆయన మీకు బాగున్నారు, లాభంలో అనే దశమంలో. దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ఇందాక చెప్పాను కదండి, డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంది కాబట్టి వస్తాయి. దాన్ని నిలబెట్టుకోవడంలో మీరు ఫెయిల్ అవుతారు. అయితే ఈ సంవత్సరంలో మీకు కేతు అనేటువంటి ఆయన సంవత్సరం మొత్తము కూడా బాగాలేదండి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది, సంవత్సరం చివరిలో నవంబర్ 25 తర్వాత కుటుంబపరమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి మనం సింపుల్గా వాళ్ళకు కూడా అర్థమై ఉంటుందండి, ఏ గ్రహాలు బాగాలేదు అంటే ఇయర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన బాగాలేదు, సంవత్సరం మొత్తం కూడా శని బాగాలేదు, సంవత్సరం మొత్తం కూడా కేతు బాగాలేదు. అవుట్ ఆఫ్ 4 ప్లానెట్స్ 1 ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, మిగతా 3 కూడా కాస్త వీక్గా ఉన్నాయండి. సో మేజర్లీ ఎవరైతే మేషరాశి వాళ్ళు చూస్తున్నారో చిన్నగా ఇంట్లో రెమెడీ చేసుకోవాలి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన ఎక్కువగా చేయండి. లేకపోతే బలంగా సుదర్శన చండీ హోమము అనేటువంటిది చేయించండి. దీనివల్ల నెగిటివిటీ ఏమున్నా, శని బాధలు కానీ కేతు యొక్క బాధలు కానీ ఏమైనా ఉన్నా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు సార్ట్అవుట్ అయిపోతాయి. కొంతమంది పర్సనల్గా రెమెడీస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలిసినటువంటి దాని ప్రకారము, ఇంకెవరికి అంటే మీకు తెలియంది కాదు, పర్సనల్ కొంచెం స్పేస్ తీసుకొని ఇంకా అన్నీ తెలుసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యి వాటికి రెమెడీ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ పూజలు చేసుకోవాలి, లేదు అనుకుంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటిది. అలాంటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే ఒక్క మాట అండి,
మీ జీవితంలో చిన్నప్పుడు ఉండేటువంటి బాల అరిష్ట దోషములు కానీ, పెరిగే కొద్దీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పెరిగిన తర్వాత కెరీర్ పట్ల కానీ, ఒక మ్యారేజ్ విషయంలో ఒక కంపాటబిలిటీ ఇష్యూస్ కానీ, ఏ మ్యారేజ్ ఏ విధంగా ఏ సమయంలో చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కానీ, సంతానం అనేటువంటిది ఏ సమయంలో శుభ సమయంగా కనబడుతోందని కానీ, సంతానం విషయంలో ఇబ్బందుల విషయంలో కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి. నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ ప్రతి ఒక్కరికి కూడా జాతకం చూసి రెమెడీస్ అనేటువంటివి ఆచరింపచేసి ఒక మూల మంత్రాన్ని అమ్మవారిది ఉపదేశంగా ఇచ్చి 6 monthsలో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మీకు ఆ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. 2026లో మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.